అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 2వ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, ఆర్థిక పురోగతి, కుటుంబంలో సంతోషం, శత్రువులపై విజయం, అదృష్టం కలిసి వచ్చే రోజుగా అవుతుంది. ఒక చిన్న పొరపాటు చేసినా మంచి అవకాశాలు చేజాటిపోవచ్చు. అందుకే రేపటి ఫలితాలను పూర్తిగా తెలుసుకుని ముందుకు సాగండి. రేపటి రోజు మిశ్రమ ఫలితాలను అందించబోతుంది. ఉదయం నుంచే కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేయాలనే ఆలోచన ఏర్పడుతుంది. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులపై అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు వచ్చినా వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కార్యాలయంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం కూడా బాగానే ఉంటుంది. వ్యాపారస్తులకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మాటల విషయంలో సంయమనం పాటించడం చాలా మంచిది. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆర్థిక విషయాలలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం విషయంలో 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో శుభవార్తలను వినిపించే అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో అదనంగా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బంధాలు మరింత బలపడతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి బంధాలు ఏర్పడతాయి. అదేవిధంగా విద్యార్థులకు రేపటి రోజు శుభప్రదంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. గురువుల సహకారం లభిస్తుంది. విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వారికి కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా అలసట, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. రేపటి రోజు మీకు కొన్ని శుభవార్తలు వినిపించే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పని కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా భవిష్యత్తులో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటే వాటిని క్రమంగా ప్లాన్ చేసుకోవటం చాలా మంచిది. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్నేహితుల సహాయం ద్వారా ఒక ముఖ్యమైనటువంటి పని విజయవంతంగా పూర్తవుతుంది. అదృష్ట సంఖ్యలు 3, 7, 9. అదృష్ట రంగు నీలం, ఆకుపచ్చ. అదృష్ట సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. రేపటి రోజు పరిహారాలు చూసినట్లయితే శివాలయంలో లేదా పరమశివునికి జలాభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. నల్ల నువ్వులను ప్రవహించే నీటిలో వేయటం, పేదవానికి సహాయం చేయడం ద్వారా శని దోష నివారణ కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా కాకులకు, వృద్ధులకు సహాయం చేయడం ద్వారా శనిగ్రహ అనుగ్రహం ఏర్పడుతుంది. రేపటి రోజు శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఓర్పు, తెలివైనటువంటి నిర్ణయాలు, దైవభక్తి ఉంటే అదృష్టం మీ వైపే ఉంటుంది. ముఖ్యంగా వచ్చినటువంటి అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకుంటే జీవితంలో కొత్త మార్పులు, ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మీరు గతంలో చేసినటువంటి సహాయం ఇప్పుడు మీకు అనుకూలతను ఏర్పరుస్తుంది. అదేవిధంగా పదోన్నతి అవకాశం
అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార రంగంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళతారు. ఆహార వ్యాపారాలు, మెడికల్ టెక్నాలజీకి రంగాలకు సంబంధించినటువంటి వారికి రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణంలో ఆనందం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాల చర్చలు జరగవచ్చు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం చాలా అవసరం. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకు రేపటి రోజు శ్రమకు తగినటువంటి ఫలితాలు ఏర్పడతాయి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. గురువుల సహాయాలు, పెద్దల ఆశీర్వాదం మీకు విజయాన్ని ఏర్పరుస్తుంది. విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. రేపటి రోజు మీ యొక్క మాటకు విలువ పెరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ యొక్క ప్రతిభను గుర్తించేవారు పెరుగుతారు. చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని అనుకోకుండా పూర్తి కావడం ద్వారా మీలో కొత్త ఆనందం కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా చిన్న చిన్న ఇబ్బందులు